ఈరోజు నేను బిర్యానీ చేయబోతున్నానండి. అది కూడా నార్మల్ రైస్‌తో. ముందుగా రైస్‌ని నానబెట్టేసుకొని పక్కకు పెట్టేయండి. ఆనియన్, మిర్చి కూడా కట్ చేసుకొని పక్కకు పెట్టేయండి. బగారాకు, దాల్చిన చెక్క, సాజీర, లవంగ, అనాస పువ్వు, బగారా పువ్వు తీసుకోవాలండి. ఇప్పుడు నేను కేజీ చికెన్ తీసుకున్నాను. కేజీ చికెన్‌లోకి సాల్ట్ వేసుకొని 2 టైమ్స్ ట్యాప్ వాటర్‌తో క్లీన్ చేసేసానండి. సాల్ట్ తీసుకోవడం వల్ల కౌస్ అనేది పోతది. బిర్యానీకి కదండీ పీసెస్ పెద్దగా తీసుకోవాలి. నేను 4 లెగ్ పీసెస్ తీసుకున్నాను. మిగతాయి నార్మల్ పీసెస్ తీసుకున్నానండి. ఇప్పుడు రుచికి తగ్గట్టు కారం, ఉప్పు వేసుకున్నాను. 3 స్పూన్స్ కారం వేసుకున్నాను. 2 స్పూన్స్ ఉప్పు వేసుకున్నాను. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం పేస్ట్, హాఫ్ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 4 స్పూన్స్ పెరుగు వేసుకున్నానండి. 1 లెమన్ చాలండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. పీసెస్‌కి కారం అనేది పట్టడం వల్ల బిర్యానీ అనేది పర్ఫెక్ట్‌గా వస్తదండి. సో, టేస్టీగా కూడా ఉంటదండి. మనం ఎంత నానబెట్టుకుంటే అంత పర్ఫెక్ట్‌గా ఉంటది. నేను ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకొని పక్కకు పెట్టుకున్నానండి. ఇప్పుడండి నానబెట్టుకున్న రైస్‌లో ఆయిల్ ఏసేసి బగారాకు, దాల్చిన చెక్క, సాజీరా అవన్నీ వేసేసుకోవాలండి స్టవ్ పైన పెట్టేసి. నెక్స్ట్ అండి కడాయి పెట్టేసి 4 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలండి. 4 స్పూన్స్ ఆయిల్ పోసేసుకున్నాక ఆనియన్స్ ఏసుకోవాలండి. ఆనియన్స్ మనం బిర్యానీలోకి ఎన్ని వేసుకుంటే అంత టేస్టీగా వస్తదండి. నేను 4 ఆనియన్స్ తీసుకున్నానండి. తీసేసుకున్నాను. ఇప్పుడు ఇంకో సైడ్ అండి నేను కరివేపాకు, పుదీనా, కొత్తిమీర కట్ చేసుకొని పెట్టుకున్నానండి. నెక్స్ట్ ఆనియన్స్‌ని కలిపేసుకోవాలండి. మాడకుండా ఉంటాయి. రెడ్డిష్ వచ్చే వరకి కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు రెడ్డిష్ కూడా వచ్చేసాయి. చూడండి రెడ్డిష్ వచ్చేసాయి. ఒక పక్కన పెట్టేసుకోండి. ఇంకొక పక్కన రైస్ కూడా అవుతుందేమో చూద్దాము. రైస్ కూడా అవుతుందండి. రైస్ అనేది మన నార్మల్ రైస్‌లాగా వాటర్ మొత్తం ఇంకిపోవాలండి. ఇప్పుడు ఇలా వచ్చేసాక ఉడికాక నెక్స్ట్ అండి బౌల్ తీసుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని నానబెట్టుకున్న పీసెస్ ఒక్కొక్కటి వేసుకోవాలండి. బిర్యానీ గంజు బయట కూడా దొరుకుతదండి. కానీ నేను నార్మల్ గంజులో పెద్ద గంజు తీసుకున్నానండి. సో, ఇప్పుడండి చికెన్‌ని ఇలా మనము చికెన్ వేసుకొని ఒక 10-15 మినిట్స్ ఆయిల్‌లో ఉడకబెట్టాలండి. ఉడకబెట్టడం వల్ల పీసెస్ అనేటివి ఉడుకుతాయండి. సో, 2 టైమ్స్ అట్లా మధ్యలో కలిపేసుకోవాలి. చూడండి కలిపేయండి. ఇప్పుడు చికెన్‌ని కలిపేసాక ఉడుకుతూ ఉంటదండి. ఉడుకుతుండంగా కింద పేనం పెట్టాలండి. పేనం ఎందుకు అంటే సపోర్టివ్‌గా అండి చికెన్ మాడకుండా, రైస్ మాడకుండా ఉంటదండి. సో, ఎందుకంటే మనం 1 అవర్ స్టవ్ పైన పెట్టి ఉంచుతాం కదా! సో, అందుకే అండి. ఇప్పుడండి రైస్ వేసుకోవాలండి. నేను రైస్‌లోకి అస్సలు ఫుడ్ కలర్ అనేది యూజ్ చేయలే అండి. ఫుడ్ కలర్ అనేది హెల్త్‌కి కూడా మంచిది కాదండి. సో, అందుకే నేను కలర్ యూజ్ చేయలేదు. ఆటోమేటిక్‌గా కలర్‌ఫుల్‌గా వచ్చేసిందండి. లాస్ట్ వరకి చూడండి మీరు వీడియో. ఇప్పుడండి మిర్చి వేసేసుకోవాలి. మనం ఆనియన్స్ కూడా ఇంతకుముందు ఆయిల్‌లో చేసేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. మంచిగా వేసేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి పైకెళ్ళి. సేమ్ అండి మళ్ళీ రైస్ కూడా అలానే వేసుకోవాలి. మీరు అంటారు కదండీ బిర్యానీ అనేది బాస్మతి రైస్‌తో చేస్తారు కదా! మరి నార్మల్ రైస్‌తో ఎందుకు చేశారని అడుగుతారు కదా! సో, నార్మల్ రైస్‌తో చేయడం వల్ల నేను నాకు 2 బెనిఫిట్స్ వచ్చాయండి. ఏంటంటే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి నార్మల్ రైస్‌తో చేశాను. ఇంకొకటి సడన్‌గా ఇంట్లో బాస్మతి రైస్ ఉండవు కదా! అందుకే నార్మల్ రైస్‌తో ట్రై చేద్దాం ఎలా వస్తదని చేశానండి. కానీ చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. టేస్టీగా కూడా ఉందండి. మళ్ళీ ఇప్పుడు సేమ్ అండి ఆనియన్స్ మళ్ళీ వేసేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా మళ్ళీ వేసేసుకోవాలండి పైకెళ్ళి. ఏసేసుకొని మూత పెట్టేయాలండి. ఇలా వేసేసుకున్నాక మూత పెట్టేయాలండి. తర్వాత పైన బరువు పెట్టేసి ఈ విధంగా మనం పెట్టేసుకున్నాక ఒక 1 అవర్ తర్వాత ఓపెన్ చేసి చూడండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. నాకు చికెన్‌లో లెగ్ పీస్ అంటే చాలా ఇష్టమండి. ఒక్కసారిగా మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి.